ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ క్రీం మహాకాళికాయ నమ గాయత్రీ పరంబికాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మేమంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేయడానికి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పే విషయం ఏంటంటే సంపూర్ణ జాతకం విశ్లేషణ అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయి. ప్రధానంగా లగ్నాన్ని బట్టి అంతా కూడా జాతకాన్ని అంతా కూడా ఏ రకంగా మనమంతా కూడా పరిష్కారం ఆచరించాలి, మీకు వివాహ యోగం కావాలన్నా లగ్నాన్ని బట్టి జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. మరియు గృహయోగం కావాలన్నా, స్థిరాస్తి కావాలన్నా, భూసంపద కావాలన్నా, గృహయోగం అంతా కూడా మీకు శీఘ్రంగా సిద్ధించాలన్నా లగ్నాన్ని బట్టి చతుర్థ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, శీఘ్ర సంతాన యోగం కలగాలన్నా సంపూర్ణమైన రాశికి సంబంధించిన సంపూర్ణ జాతకం విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కదా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయాలి. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కులదేవత ఆరాధన చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రాబడుతుంది. ప్రధానంగా రాజయోగ ప్రాప్తి, విపరీత రాజయోగ ప్రాప్తి అంతా కూడా జన్మజాతకంలో గజకేసరి యోగం ఉందా, బృహస్పతి స్థానంలో ఉన్నారా, ఏ దశలో యోగకరంగా ఉంది, దశానాథుడు ఏ స్థానంలో ఉన్నారనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జ్యోతి సిద్ధాంతులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల మీ మనోరథాలంతా కూడా తీరడానికి, మనోవాంఛలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కదా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. రావి చెట్టుకి, వేప చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఆ వృక్షరాజనికంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం మరియు ఇప్పనున్నతో దీపారాధన చేయడం వల్ల, మహాలక్ష్మి అష్టకానికి కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల మీకు రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా చదవడం వల్ల కూడా శీఘ్ర గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సంతానకారకుడైన బృహస్పతి మరియు పంచమాధిపతి యోగకరంగా ఉన్నప్పుడు శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది. ప్రధానంగా కొన్ని జాతకాలకంతా కూడా ఇక్కడ అంగారకుడు బలహీనపడిన, పంచమ స్థానంలో శుక్రుడు అంగారకుడు గాని కలియుకుతో ఉన్న, రాహు గాని అంగారకుడు గాని కలియుకుతో ఉన్న ఆలస్య సంతానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. పంచమాధిపతి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. వివాహ స్థానాలంతా కూడా సప్తమ స్థానంగా కేంద్రం చెప్తుంది. లగ్న చక్రవశాత్తు నవాంశ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీ జాతకాన్నంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, గృహయోగ ప్రాప్తి, సంతాన యోగ ప్రాప్తి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. లగ్నాన్ని బట్టి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాశిని బట్టి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి, ఆనందకరమైన జీవితం జీవించడానికి జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య యోగాలు, రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయాయ నమః. మిథున రాశి జాతకులకి సంపూర్ణమైన జాతకం అంతా కూడా లగ్న చక్రవశాత్తు మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాశి తెలిసి ఉంటే రాశిని చూసుకోండి, లగ్నాన్ని తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. స్థిరాస్తి లాభాలు రావాలన్నా లగ్న చక్రవశాత్తు మీకంతా కూడా చతుర్థాధిపతి యొక్కరంగా ఉండాలి, బుధ భగవానుడు యొక్కరంగా ఉండడం మరియు సప్తమాధిపతి అయిన ఈ యొక్క బృహస్పతి యొక్కరంగా ఉండాలి, శుక్రుడు యొక్కరంగా ఉండాలి, శని భగవానుడు యొక్క వీక్షణ సప్తమ స్థానం మీద లేకుండా ఉంటే గనక మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడంతా కూడా చూసుకుంటే ధనయోగ కారకుడంతా కూడా మీకు ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం చేసినప్పుడు, ప్రధానంగా పంచమ స్థానంలో సంచారం చేసినప్పుడు గోచారిత్య మీకంతా కూడా వివాహ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ దశ నడుస్తుందో ప్రధానంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. జాతకాన్నంతా కూడా జ్యోతి సిద్ధాంతులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకొని జన్మజాతకంలో ప్రధానమైన దోషాలు అంగారక దోషం కావచ్చు, మాంగళిక దోషం కావచ్చు, మాంగళ్య దోషం కావచ్చు, ప్రధానంగా కాలసర్ప దోషమైనా కావచ్చు, ప్రధానంగా స్త్రీ శాపం అనేది ఉంటుందన్నమాట. అష్టమ స్థానం కేంద్రంగా చెప్తారు. దీనికంతా కూడా స్త్రీ శాపం ఉందా లేదు, మీకంతా కూడా పూర్వీకుల యొక్క శాపం అనేది నవమ స్థానం కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇదొకటే కాకుండా ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క పూర్వజన్మ స్కృతం వల్ల కొన్ని దుర్దోషాలు అనేది ఉంటాయి అన్నమాట. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం, గోమాత సేవ చేయడం, గోమాతనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో గ్రాస సహితంగా, దక్షిణ సహితంగా గోమాతకి పోషణతో పాటుగా మీరంతా కూడా గోమాతను దానం చేసుకోవడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి, మీ పూర్వీకులకంతా కూడా శాశ్వతంగా మోక్ష సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఎవరి జాతకరీత్యా అయితే కనుక వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి, స్థిరాైశ్వర్యము, గృహయోగ ప్రాప్తి, శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది.
జన్మజాతకంలో అంతా కూడా చూసుకుంటే పంచమాధిపతి యొక్క రంగం ఉండడం విశేషంగా మీరంతా కూడా గోచారరీత్యా మీకంతా కూడా పంచమాధిపతి యొక్క రంగం మారినప్పుడు మీకంతా కూడా స్థానచలనం జరగడం, ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావడం కానీ, విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, ప్రధానంగా మీరంతా కూడా చిత్రలేఖనం కానీ, పాండిత్యం కానీ, ప్రధానంగా మంత్రయోగం కానీ ఉండేది అవకాశం ఉంటుంది. ప్రధానంగా వాక్చాతుర్యం ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీ మాట నెగ్గాలనే దుందుడుకుతనం అనేది ఉంటుంది. ప్రధానంగా కోపం, ఆవేశాలు అనేది ఉంటాయి. ప్రధానంగా ఈ యొక్క చాకచక్యం చూపిస్తూ ఉంటారు. ప్రధానంగా మీరంతా కూడా ప్రతి విషయంలో కూడా మీ తెలివితేటలు వాడుతూ ఉంటారు. ప్రతి మాటలో కూడా మీ యొక్క బుద్ధి అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది. ప్రధానంగా ప్రతి విషయంలో కూడా మీదే పైచేయి ఉండే విధంగా ధోరణి అనేది ఉంటుంది. ఈ భావాన్ని మార్చుకుంటే గనక ఈ యొక్క మిథున రాశి జాతకులకంతా కూడా ఆనందకరమైన జీవితం ఉంటుంది. ప్రధానంగా రాజయోగం ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం, లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం, అహోబిల పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకున్న మాత్రం చేత విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కదా అహోబిలం పుణ్యక్షేత్రంలో అంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారో మిథున రాశి జాతకులు, మరియు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకున్న మాత్రం చేత మీరంతా కూడా ఆ క్షేత్రంలో మీరు అడుగు పెట్టిన మాత్రం చేత మీకంతా కూడా జన్మజన్మాంతరమైన మహాపాతకాల నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. భద్రాచల రామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకున్న మాత్రం చేత విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీశైలం పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుని శివపార్వతి కళ్యాణం ఆచరించడం మాత్రం చేత మీకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకున్న మాత్రం చేత మీరంతా కూడా మహాలక్ష్మి పుణ్యక్షేత్రం అంతా కూడా మహారాష్ట్రలో ఉండే పుణ్యక్షేత్రం శక్తిపీఠం ఉంటుంది. మహారాష్ట్రలో ఉండే పుణ్యక్షేత్రం అంతా కూడా కొల్హాపూర్ మహారాష్ట్రలో మహాలక్ష్మి పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకుని అమ్మవారికి తామర పొడితో అర్చించిన మాత్రం చేత యజ్ఞ హోమాది కార్యక్రమాలు, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, రాధశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం మాత్రం చేత విశేషంగా పుణ్యలాభాలు సిద్ధించడానికి, పూర్వజన్మ సుకృతం వల్ల విశేషమైన ఆర్థికంగా పురోగతి పెరగడానికి, అదృశ్య యోగం అంతా కూడా పట్టబోతుంది. మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి, విశేషమైన ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి, సంఘంలో గౌరవం జరగడానికి, విశేషంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉంటారు మీరంతా కూడా ప్రొఫెసర్ లాగా ఉండడం కానీ, లెక్చరర్ లాగా ఉండడం కానీ, లాయర్ లాగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. జడ్జిల్ లాగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా విద్యలో ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది, ప్రావీణ్యం ఎక్కువగా ఉంటుంది. మీకంతా కూడా విశేషమైన పుణ్య యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల భక్తి భావన ఎక్కువ ఉంటుంది. మీకంతా కూడా పూర్వజన్మ సుకృతం వల్ల మీకంతా కూడా విశేషమైన పుణ్యలాభాలు సిద్ధించడానికి, పూర్వీకుల యొక్క ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా ఆర్థికంగా పురోగతి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించండి, అన్నదానం చేయండి, గోమాత సేవని ఆచరించండి, గోమాతని దానం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా విశేషమైన పుణ్యయోగాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాశీ పుణ్యక్షేత్రంలో విశేషంగా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కాశీ క్షేత్రంలో అంతా కూడా పితృదేవతలకు ప్రీతికరంగా మోక్షనారాయణ బలి పూజ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం అంతా కూడా పొందుతారు. ఎవరైతే కనుక మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారో, గంగస్నానం ఆచరించడం మాత్రం చేత అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ఆచరించిన వారికి విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంటాయి. విశేషణ పుణ్య ఫలితం వల్ల శీఘ్ర సంతాన యోగము, శీఘ్ర కళ్యాణ యోగము, శీఘ్ర ఐశ్వర్య యోగము, స్థిరాస్తి లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సత్మాధిపతి ప్రధానంగా బృహస్పతికి, అంగారకుడికి, బుధ భగవానుడికి, శనీశ్వరుడికి, రాహువుకి, సూర్య భగవానుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం, నవగ్రహాలకి ఆవునేతో దీపారాధన చేయడం, రావి చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేయడం, ఇప్పపు దీపంతో ఇప్ప నూనెతోటి దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య యజ్ఞాది ఫలితం అంతా కూడా లభిస్తుంది. కూష్మాండ దీపాన్ని ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితంతో కార్యశక్తి, కార్యజయం కలుగుతుంది. వారాహిదేవి నమ, వార్తాళి నమ, సమయ సంకేతాయ నమ, వరాహముఖి నమో నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. వారాహి నవరాత్రి రోజున మీరంతా కూడా విశేషంగా వారాహిదేవికి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడతారు. ప్రత్యంగరదేవి హోమాన్ని ఆచరించడం వల్ల శత్రుభయాల నుంచి బయటపడతారు. సకల కార్యసిద్ధి కలుగుతుంది. హనుమతారాధనలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఈ యొక్క తమలపాకు పూజ చేయడం, తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః, వారాహిదేవి నమః, వార్తాళి వార్తాళి వరాహముఖి నమో నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, లగ్న చక్ర ప్రకారంగా చతుర్థ స్థానము మీకంతా కూడా గృహయోగ కారణంగా చెప్తుంది. పంచమ స్థానం అంతా కూడా సంతాన యోగము, యొక్క వృత్తిలో ఉద్యోగంలో మార్పులు జరగడానికి, మంచి ఉద్యోగం అంతా కూడా ఎప్పుడు సిద్ధిస్తుంది, ఉద్యోగ కారకత్వం గురించి చెప్తుంది. స్థిరాస్తి లాభాలు, ప్రధానంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గురించి కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కానీ, ప్రధానంగా విశేషంగా వ్యాపారంలో లాభాల గురించి కానీ పంచమ స్థానం కేంద్రంగా చెప్తుంది. ప్రధానంగా వ్యాపార స్థానం అంతా కూడా చూసుకుంటే షష్ఠ స్థానం, ఆరో స్థానం చెప్తుంది. వివాహ యోగం సిద్ధించాలన్నా
ఏడో స్థానం అంతా కూడా లగ్న చక్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగము ప్రధానంగా ఆయు ప్రమాణం గురించి చెప్పేదంతా కూడా 8వ స్థానం గురించి చెప్తుంది. దీర్ఘ సుమంగళి యోగం అంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. సౌభాగ్య స్థానం అంటారు. ప్రధానంగా మాంగళిక దోషం అనేది ఉందా లేదా, అష్టమ స్థానము, చతుర్థ స్థానము, మరియు ఇక్కడ చూసుకుంటే ద్వితీయ స్థానము, లగ్న స్థానము, ద్వాదశ స్థానంలో అనేది చెప్తాము. ప్రధానంగా ఇక్కడ అంగారక దోషం ఉందా లేదా అనేది నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా స్త్రీ దోషం అనేది ఉందా, స్త్రీ శాపం అనేది ఉందా, శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, బృహస్పతి ఏ స్థానంలో ఉన్నాడు, సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, ప్రధానంగా సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని అన్వయం చేసుకొని లగ్న చక్రము, నవాంశము, దశాంశం అంతా కూడా చూసుకొని ఏ దశ నడుస్తుంది, దశాశేషం అంతా కూడా ఈ రకంగా ఉంది, అంతర్దశ ఏ అంతర్దశ నడుస్తుంది, ఆ దశాభుక్తి అంతా కూడా ఈ రకంగా ఉంది, ఎప్పుడు అనుకూలత పెరుగుతున్నది, పూర్వజన్మ పుణ్యం బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆరాధన పడి ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా విశేషంగా ఈ జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా జన్మదోషము, కర్మదోషం అనేది ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది, పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది, పూర్వీకుల యొక్క ఆశీర్వాదం బట్టి సంతాన యోగం, కళ్యాణ యోగం అనేది ఆధారపడి ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, మీ జాతకరీత్యా పితృదోషం కానీ, పితృశాపం కానీ, నవమస్థానంలో రాహు కానీ, కేతు కానీ సంచారం చేసినప్పుడు, చతుర్థంలో రాహు కానీ, చంద్ర రాహు కలయిక అనేది ఉన్నప్పుడు ఇక్కడ పితృదోషం అనేది వర్తిస్తూ ఉంటుంది. ఈ యొక్క దోషానికంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం అంతా కూడా ప్రయాగ్రాజ్ దగ్గర కానీ, మరియు ఇక్కడ కాశీలో కానీ విశేషంగా మీరంతా కూడా ఆరాధన చేయడం, ప్రధానంగా ఎవరైతే గోకర్ణంలంతా కూడా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం, పిఠాపురం దగ్గరంతా కూడా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. జన్మ జన్మాంతరమైన పితృదోషము, పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంగారక దోషం ఉందా లేదా అని నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. లగ్న చక్ర ప్రకారంగా, చంద్రలగ్న ప్రకారంగా, శుక్రలగ్న ప్రకారంగా అంతా కూడా అంగారకుడు ఏ స్థానంలో ఉన్నారు, దానికంతా కూడా పరిష్కారం అసలు అంగారక దోషం ఉందా లేదా అనేది లగ్నాన్ని బట్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. అంగారక దోషం అనేది కాకుండా చంద్రుడు ఏ బలంగా, చంద్రబలం ఏ రకంగా ఉంది, బృహస్పతి బలం ఏ రకంగా ఉంది, శుక్రుడి యొక్క బలం ఏ రకంగా ఉంది, కలత్త కారకుడైన శుక్రుడు అంతా కూడా యొక్కరంగా ఉన్నాడా లేదా అనేది నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, శని భగవానుడి యొక్క దృష్టి ఉందా లేదా, త్రిపాద దృష్టి ఉందా లేదా, సప్తమ స్థానం మీద ఉందా లేదా, ద్వితీయ స్థానం ఉందో, ప్రధానంగా సప్తమ స్థానం కానీ, అష్టమ స్థానం మీద కానీ, ఈ యొక్క దశమ స్థానం మీద కానీ ఈ యొక్క శనీశ్వరుడు దృష్టి అనేది ఉంటే వివాహం ఆలస్యం అవడానికి, వృత్తిలో అభివృద్ధి ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. వారాహిదేవి నవరాత్రుల్లో మీరంతా కూడా వారాహిదేవిని అంతా కూడా విశేషంగా సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. దండనాదాయ నమః, వారాహిదేవి నమ, వార్తాలేని నమ, సమయ సంగీతాయ నమ, ప్రోక్తిన్యే నమ నామాలతో ప్రతినిత్యం కూడా వారాహిదేవిని అంతా కూడా ఆరాధన చేసుకోవడం, వారాహిదేవికి విశేషంగా చిత్రపటాన్ని పెట్టుకొని విశేషంగా వీరంతా సాత్వికమైన ఆరాధన చేయడం, పువ్వు కానీ, పండ్లు కానీ, అమ్మవారికి బెల్లమ కానీ, బెల్లం పరమాన్నాన్ని కానీ నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. విశేషమైన యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, విశేషమైన శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది కరికలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. నవగ్రహాలకి అభిషేకం చేయించడం, ఆవునేత దీపారాధన నవగ్రహాల దగ్గర ప్రతినిత్యం కూడా దీపారాధన చేయడం, రావి చెట్టు దగ్గర ఇప్పనతో దీపారాధన చేయడం, ఖడ్గవాన స్తోత్రాన్ని పఠించుకోవడం, ప్రధాన శివపార్వతుల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల ఎవరైతే శివపార్వతుల కళ్యాణం అంతా కూడా శ్రీశైలంలో ఆచరిస్తూ ఉంటారో, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు, విశేషమైన పుణ్య ఫలితం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది. మేషా ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మదోష నివారణార్థం శాంతి పూజలు ఆచరించండి. ప్రధానంగా అన్నదానం చేయండి, గోమాత సేవ చేయండి, గోదానాన్ని చేయండి. ప్రధానంగా గోమాతను అంతా కూడా దానం చేసుకోవడం మాత్రం చేత శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. పసుపుతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించుకోవడం, పసుపుతోటి, గంధంతో, నారికేల జలంతో, ద్రాక్షరసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా ప్రతినిత్యం కూడా వినడం కానీ చదవడం కానీ చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మణిదీపేశ్వరి వర్ణ ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారో శీఘ్రంగా గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః, ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగము, గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. మణిదీపేశ్వరి ఆరాధన వల్ల గృహయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. జాతకరీత్యా యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. రాజీవ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రాన్ని, లగ్న చక్రాన్ని, నవాంశ చక్రాన్ని అన్ని కూడా అన్వయం చేసుకొని జాతకాన్ని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. మీదంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశేషంగా మీరంతా కూడా పూర్వజన్మ పుణ్యయోగాన్ని అంతా కూడా
సిద్ధించడానికి పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. పుణ్యక్షేత్ర దర్శనానంతా కూడా చేసుకోండి. ప్రధానంగా విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి అష్టాదశ శక్తిపీఠాలు దర్శనం చేసుకోవడం విశేషంగా పుణ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంతాన యోగము, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అందరు కూడా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా ఆచరిస్తే మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ధర్మపరమైన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యంగరదేవి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి శీఘ్ర మనోవాంఛలంతా కూడా తీరుతాయి. సంకల్ప సిద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, రాజ్యయుగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః, ధ్రాం దత్తాత్రేయాయ నమః.